నేనైతే ఇంకా పొద్దున్నే పని అంతా చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేసినానండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఈరోజు మాకు 2 రోజులు అయిందండి నీళ్ళు రాక. బాగా ఎండల కాలం కదా, ఏదో పైపులు పగిలిపోయినాయంట. మొత్తం కలిసి ఈ రోజుతో 3 రోజులు అయింది నీళ్ళు రాక. చెట్లు ఎండిపోయినాయి. ఫస్ట్ పూలు అయితే వచ్చినాయి, కనకాంబరాలు అంటే కొంచెం నాకు ఇష్టం అండి. కనకాంబరాలు నాటుకున్నా, కుండీలలో నాటినాను అనమాట. అంతా ఎండ బాగా ఎక్కువ పెడుతుంది, వేడిగా ఉందండి వాతావరణం. ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి అనమాట. ఇదైతే మామిడి చెట్టు అండి, మా ఇంటి పక్కల సందులో ఉంటుంది మామిడి చెట్టు. మనదైతే కాదులేండి, పక్కింటి వాళ్ళది. నేను జస్ట్ చూపిస్తాను మీకు. మామిడి చెట్టు అయితే కాయలు ఈసారి కొంచెం కాపు తక్కువ వచ్చినాయి. ఇంకోటి అండి, నేను ఈరోజు ఒక బ్లౌజ్ చూపిస్తాను మీకు. బ్లౌజ్ వేసినాను మొన్నటి దాకా ఒక త్రీ డేస్ బ్లౌజ్ వేసినాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే మామూలుగా వేసి అంటానండి, ఇది వచ్చేసి నాదే అనమాట. కొంచెం నాకు నచ్చినట్టు వేసుకున్నాను. నెమలీలు 2 ఆ పక్క ఈ పక్క 2 నెమలీలు వేసినాను. కనిపిస్తుందా? నేను స్టాండ్ పక్కన పెట్టి కానొచ్చిందా లేదా అని చూస్తున్నాను. అది కాక బయట ఎండ ఎక్కువ ఉంది, లైటింగ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా నా సెల్ కొంచెం స్టాండ్ అక్కడ పెట్టేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్ అండి. మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఇంకా కెమెరా ముందే ఇప్పదీసన్నా. బాగా కష్టపడి వర్క్ వేసి అలసిపోయింటాము. 3 days to 4 days. ఇంకా అయిపోయింది అమ్మయ్య అనుకొని ఆ ఫ్రేమ్ తీసేటప్పుడు భలే ఉంటుందండి ఆనందం. ఎందుకంటే అంత కష్టపడి వేసింటాం కదా, ఫ్రేమ్ తీసేటప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు పని అంతా అయిపోయినాక ఇంకా తీరిగ్గా ఉంటాం చూడు, అది అనుభూతి, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మామూలుగా కష్టం విలువ తెలిసిన వాళ్ళకి అలా తెలుస్తుంది. అంటే ఏ పనైనా సరే లాస్ట్ ఎండింగ్లో ఒక తృప్తిని ఇస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ అయితే నాకు ఇచ్చింది. మామూలు వచ్చేసి మెడ, ముందు మెడ వెనక మెడ అండి. ఇది వీడియోలో అది కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ మీకు మళ్ళీ బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. 2 చేతులు, ముందు మెడ వెనక మెడ. వర్క్ అయితే బాగా నచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. పింక్ కలర్లో బయట ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ లైటింగ్ వచ్చేసి అలా కనిపిస్తుంది. మీకు మళ్ళీ బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. దీని మీద షేర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలరు పింక్ వచ్చింది, పింక్ బార్డర్ వచ్చింది. అది మొత్తం కుట్టుకున్నాక బాగా కనిపిస్తుంది మనకైతే. ఇంకోటండి, ఎవరైనా మన దగ్గరలో మన నంద్యాల వాళ్ళు కానీ ఎవరైనా మన దగ్గర వర్క్ వేయించుకోవాలంటే రావచ్చు. తక్కువ కాస్ట్కే మనం వర్క్ వేస్తాము. టౌన్లో వేసే కన్నా నేను తక్కువకే వేస్తాను. రావాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చండి. నేనైతే ఫ్రేమ్ తెస్తానండి. మగ్గం కూడా ఉంది. మగ్గంతో పెట్టుకోవాలంటే మగ్గము 2-3 రోజులు అట్నే పెట్టాలంటే ఇంట్లో ఇరుకు కదా, అందుకే ఫ్రేమ్తో వేసాను. మరి జాకెట్ అంత ఏం కాదు. వర్క్ బ్యాక్ కెమెరాతో చూపించాను చూడండి. ఎట్టుందో కొంచెం చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎట్టుందో ఒకసారి కామెంట్ చేయండి. అది నెమలి లెక్క కానొస్తుందా? నేనైతే డ్రా చేయడం నెమలి లెక్కనే వేసినాను. రీసెంట్గా నేర్చుకున్నానండి. నేను కూడా ఒక 1.5 సంవత్సరం అవుతుంది నేర్చుకొని. ఇంకా ఆ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్యాప్స్లో ఒక ఫ్లవర్ వేద్దామని అనుకుంటున్నా. మొత్తానికైతే ఇది హ్యాండ్ అండి. నెమలీలు ఎట్టొచ్చినాయో కామెంట్ చేయండి. ఇది మొత్తం హ్యాండ్ నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా నెమలి డ్రా వేయాలని. వేసేసిన. నాకు మామూలుగా ముగ్గులే రావు, నెమలి వేసినానంటే గ్రేట్ కదా. ఇంకొకటి అండి, నేను ఇప్పుడు చెప్తున్నా, ఇంతకు ముందు కూడా చెప్పినాను. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వేయించుకోవడానికి రావచ్చు, ఓకేనా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వ్లాగ్స్ ఉంటాయి, కుకింగ్ వ్లాగ్స్, విలేజ్ వ్లాగ్స్, మంచి వ్లాగ్స్ ఉంటాయండి, ఓకేనా? అందరికీ బాయ్ అండి. బాయ్ అందరికీ.